మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. మేడం, ఈ రోజుల్లో సైన్స్ టెక్నాలజీ పెరిగిందండి. అంటే స్పేస్లోకి మనుషుల్ని పంపిస్తున్నారు, జంతువులను పంపిస్తున్నారు, ఎక్కువసేపు అక్కడ ఉన్నారు. అంత టెక్నాలజీ కూడా ఇంకా మూఢనమ్మకాలతో ఉన్నారండి. ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ ఒక వరంగల్లో ఒక ప్రార్థనా మందిరం ఉందటండి. అది ఏ మతం అని కాదండి. ప్రార్థనా మందిరంలో మొత్తం అందరిని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి మానసిక వికలాంగులు ఏదన్నా అంటే పూర్వాన్ని పిచ్చి పట్టింది అలా అనేవారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తున్నారటండి. దీన్ని మీరు ఏం చెప్తారు, ఏమనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ప్రజల్లో మీ అభిప్రాయం చెప్పండి మేడం. దుర్గాప్రసాద్ గారు, పూర్వపు రోజుల్లో అలా ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా పిచ్చివాళ్ళు అనేవాళ్ళు పూర్వపు రోజుల్లో, చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాళ్ళని మనం దివ్యాంగులు అని చెప్తున్నాం. మానసిక వికలాంగులు లేదంటే ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా దివ్యాంగులు అనేటువంటివి మనం ఆ పేరుతో మనం వాళ్ళ ప్రస్తావించడం జరుగుతుంది. అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళ మానసిక ప్రవృత్తి సరిగా ఉండలేకపోవడం, మనలాగా వాళ్ళు అన్ని తెలుసుకోలేకపోవడం, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, ఇదంతా ఆ మైండ్కి సంబంధించినటువంటి విషయం. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. డిప్రెషన్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా చూడకూడని దృశ్యాలు చూసినందువల్ల మైండ్ అలా అయిపోయి ఉండొచ్చు, ఎక్కువగా మందులు వాడడం వల్ల కూడా ఆ మైండ్ అలా అయిపోయి ఉండొచ్చు, లేకపోతే పుట్టినప్పటి నుంచే ఏదో ఒక బ్రెయిన్ సరిగా పెరగకపోవడం వల్ల, ఆ మెడిసిన్స్ సరిగా టైంకి అందకపోవడం వల్ల కూడా ఇలా ఉండదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి అయితే వాళ్ళ పిల్లలు కానీ, కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారట దాంట్లో. అంటే పిల్లలు కానీ వాళ్ళలో బంధువులు కానీ సరిగ్గా చూడలేదు అనుకోండి, అది రకంగా తయారైపోతారండి, మానసికంగా వికలాంగులు అయిపోతున్నారట. అలాగే ఫైనాన్షియల్ అయిన ఇబ్బందులు వచ్చినకోండి, అలాగే వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ బాధలో ఏంటి ఆ డబ్బుల విషయాలు దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నారు. ఇలాగా మానసిక స్థితి సరిగ్గా ఉండలేదండి వాళ్ళకి. ఒక వ్యక్తి సడన్ గా ఒక మంచి స్థాయిలో ఉండి నష్టాలు వచ్చి సడన్ గా అది డౌన్ అయిపోవడము, ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడము, లేదంటే భార్యల వల్ల భర్తల భార్యలు సఫర్ అయ్యి టార్చర్ పెట్టడం వల్లనో, ఒక ఆమెని మొన్న ఎప్పుడో 14 సంవత్సరాలు ఒక రూమ్ లో బంధించారంట. ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు కదా సార్. అలా కూడా ఈ యొక్క మానసిక రోగాలు రావటము, దానివల్ల వీళ్ళు దివ్యాంగులకు పరిగణించబడడం జరుగుతుంది. ప్రేమ విఫలం నిజంగా ఈ రోజుల్లో ప్రేమలు అనేవి కరెక్ట్ గా లేవు సార్. అయితే ఒకవేళ నిజమైన ప్రేమ అయితే ఆ ప్రేమలో పడి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెయిన్ డిప్రెషన్ అయిపోయి శూన్యం, ప్రపంచం అంతా శూన్యం, నాకేమీ లేదు, నాకెవరూ లేరు అనే ఒంటరితనం ఫీల్ అవడం వల్ల కూడా ఈ మనోవ్యాధి కన్వర్ట్, ఇలా మెంటల్ గా కన్వర్ట్ అయిపోవడము. అయినా సరే ఈ ఆధునిక యుగంలో బోలెడు మెడిసిన్స్ ఉన్నాయి సార్, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, తర్వాత ఎంతో మంది మెడిసిన్స్ ఇస్తున్నారు ఇప్పుడు తగ్గించడానికి. అలాంటప్పుడు ఈ పాత పద్ధతులు వాడి ఒక ప్రార్థనా స్థలంలో వాళ్ళని బంధించి గొలుసులేసి కట్టేసి వాళ్ళని హింసించే అధికారం అసలు ఎవరిచ్చారు వీళ్ళకి అనేది నేను ఆలోచిస్తున్నాను సార్ దీని గురించి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి అసలు స్వేచ్ఛ కావాలి. ముందు వాళ్ళకి ఏది మంచో ఏది చెడో కౌన్సిలింగ్ చేసేటువంటి సెంటర్లలో వాళ్ళని పెట్టాలి. అలా కాకుండా ఇట్లా గొలుసులేసి బంధించి ఎవరు చెప్తారండి? అలా ప్రార్థనా మందిరం అయినా కూడా అలా కూర్చోబెట్టి వాళ్ళు గొలుసులతో కట్టేసి వాళ్ళని బంధించి వాళ్ళకి పర్మిషన్ లేకుండా, బయటకు పంపడానికి పర్మిషన్ లేకుండా అలా ఎవరు చెప్తున్నారు? ఏ ప్రభుత్వం, అంటే ప్రభుత్వం కాదు, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని అలా బంధిస్తున్నారు అనేది మనకు తెలియాలి. అంటే ఆ ప్రార్థనా మందిరంలో పొద్దున్న రోజు 3 సార్లు 3 పూటలు ఉంచుతారంట. 3 పూటలు అంటే నేను అంటాను, భగవంతుడు మనకి సహాయం చేస్తాడు, నేను కాదనటంలా. కాకపోతే దానికి తగ్గ మెడికేషన్ కూడా ఉండాలి. వాళ్ళకి మెడికేషన్ ఉండాలి, కౌన్సిలింగ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం భగవంతుని సన్నిధిలో కూర్చోవడం తప్పేం కాదు. కాకపోతే వాళ్ళు అంత భయంకరంగా బంధించి నిర్దాక్షిణ్యంగా భయంకరంగా బంధించవలసింది ఎవరిని అంటే, రోడ్ల మీద పడి అందరి మీద రాళ్ళు వేసి కొట్టి గందరగోళం చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడానికి ఇలాంటి పద్ధతులు వాడతారు. అలాని ప్రతి ఒక్కళ్ళని దివ్యాంగులనే వాళ్ళందరినీ అలా బంధించేసి చిన్న పెద్ద ముసలి ముతక ఏం తేడా లేకుండా అలా బంధించడం వల్ల వాళ్ళ మానసిక స్థితి ఇంకా ఎక్కువైపోతుందే తప్ప తగ్గదు సార్. అయితే ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఆ తల్లిదండ్రులు మూఢనమ్మకాలు అన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే మూఢనమ్మకాలు ఉన్నాయండి. ఇది అంటే దేవుడు వచ్చి వీళ్ళని బాగు చేస్తాడు, వీళ్ళ ఆరోగ్యం సరి చేస్తారు, వీళ్ళ ప్రేమ దాన్ని మళ్ళీ సఫలీకృతం చేస్తారు,
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో అంటే మూఢనమ్మకాలు అన్నమాట ఇది. అంటే ఈ వృద్ధులు ఉన్నారు కదా సార్, వృద్ధులు ఈ వృద్ధులు ఇట్లా మెంటల్గా ఎందుకు తయారవుతారంటేనండి, పిల్లల ప్రేమ లేక. వాళ్ళు ఎంతో ప్రేమతో చిన్నప్పటి నుంచి బిడ్డల్ని ఎన్నో ఆశలతో పెంచుతారు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేసరికి వీళ్ళకి వాళ్ళ మీద ధ్యాస ఉండదు. మేము ఎలాంటి స్థితి నుంచి మమ్మల్ని మా తల్లిదండ్రులు ఈ స్థాయికి తీసుకొచ్చారనేటువంటి జ్ఞానము ఆ మనుషులకు ఉండదు. అందువల్ల ఏం చేస్తారంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే ఏజ్ చూస్తున్నారు అనుకోండి, ఆ పెద్ద వయసు వచ్చేసింది, ఈ జబ్బులన్నీ మామూలే. అంతేగాని నా తల్లి లేకపోతే నా తండ్రి ఈ భూమి మీద కొంతకాలం ఉంటే నాకెంత గర్వంగా ఉంటుంది, నా తల్లిదండ్రులను చూసుకుంటా నేను ఉంటది అనేది ఈ పిల్లలకి అవగాహన ఉండదు. దాంతో ఈ తల్లిదండ్రులు, అరే మేము మా బిడ్డల్ని ఇంత ప్రేమగా పెంచుకున్నాము, ఇంత బాగా చూసుకున్నాము, మాకు ఈ ఏజ్లో మమ్మల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు అనేటువంటి డిప్రెషన్ వల్ల వాళ్ళకి మెంటల్గా బాగా అప్సెట్ అయిపోతారు. ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ వాళ్ళల్లో కొన్ని అనుమానాలు పెరుగుతాయి. మా పరిస్థితి ఏమిటి, ఫ్యూచర్లో మమ్మల్ని ఎవరు చూస్తారు, మేము మంచంలో ఉంటే మా పిల్లలు మాకు సేవ చేస్తారా లేదా అనేటువంటి ఆలోచనలు పెద్దవాళ్ళు ఎక్కువైపోవడం వల్ల అది మెంటల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మనోజ్ గారు ఏలూరులో నేను చూసాను అనమాట. మా ఇంటి దగ్గర చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచాను అనుకోండి, అమ్మాయి నడుచుకుని వెళ్ళేది, ఎవరన్నా అన్నయ్య అని పిలిచారు వచ్చేసి కొట్టేసేదండి. అంటే బహుశా ఏదో ప్రాబ్లం, అంటే మానవ సంబంధం, అన్నయ్యో తమ్ముడో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది సడన్ గా అమ్మాయికి. ఇలాంటి కేసు నేను కూడా చూశాను సార్. ఒక అమ్మాయికి బబ్లు అని పిలిస్తే ఆ పిల్లకు కోపం, అంటే వాళ్ళ అన్నదమ్ముడు అనమాట, తమ్ముడో అన్నో నాకు తెలీదు. బబ్లు అంటే ఆ పిల్లకి రాళ్ళు వేసుకుని కొట్టేస్తుంది. అంటే ఆ అబ్బాయితో ఈ అమ్మాయికి ఏదన్నా అనుకోని ఇది ఏదైనా జరిగి ఉండాలి, ఏదో ఒక బలమైనటువంటి దెబ్బ తగిలింది అనమాట ఆ హృదయానికి. ఆ గాయపడిన హృదయం ఏంటంటే ఆ పేరు చెప్తే రియాక్ట్ అయిపోతుంది అన్నమాట మీరు చెప్పినట్టు. సో నాకు కూడా ఒక సంఘటన నాకు కూడా తెలుసు అది. సో నాకు అప్పుడు తెలియలేదు, చిన్నపిల్ల నేను కూడా, నాకు తెలియలేదు. అలాగే చిరంజీవి గారు కూడా ఎక్కడో సంఘటన చెప్పినట్టు మీకు తెలుసో లేదో? అది లేదు, తెలియదు సార్, చెప్పండి. చిరంజీవి గారు ఒకసారి వెళ్తుంటే ఏదో కారు మీద ఏదో రాయి వేసారటండి. చాలా కోపం చూసేసరికి తర్వాత తెలిసిందంట అతను వేసినోడు పిచ్చోడు అని. అంటే ఇప్పుడు మనం పిచ్చోడు అనకూడదు, అంటే ఆ టైం దివ్యాంగుడు ఒక మెంటల్ అవుతానంటే అనగానే ఎంతో కోపంతో దిగిన ఆయన తర్వాత తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అది వెంటనే తెలిసిన వాళ్ళకి డాక్టర్కి అభిమానులు ఉంటారు కదండి, ఒక డాక్టర్కి పంపించి మా దగ్గర పంపించి బాగు చేశారని తెలిసిన తర్వాత వైద్యానికి హెల్ప్ చేశారు. వైద్యానికి హెల్ప్ చేశారు అన్నమాట అండి. అలాగా మొత్తం ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అన్నట్టు దేవుడిని కొలవచ్చు, కానీ ఇలాగ మూర్ఖత్వంగా ఉండకూడదండి. అంటే మన మూఢనమ్మకాలు ఉంటాం. కానీ చూడండి, కొంతమంది వేణుస్వామి ఫర్ ఎగ్జాంపుల్, ఈ వేణుస్వామి మూఢనమ్మకాలు అని మనం అనుకోవటం, వాళ్ళకి ఏవో కష్టాలు ఉంటాయి, ఈయన దగ్గర జాతకం చేయించుకుంటారు, ఏదో హోమాలు చేయించుకుంటారు, పూజలు చేయించుకుంటారు, లేదంటే చేతబడి అంటారు. చేతబడి కూడా ఇవన్నీ గొడవలు అండి, ఇవన్నీ కూడా. సార్ జాతకాలు అంటే మీరు ఆ పాయింట్ దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. జాతకం అనేది చెప్పగలిగిన వాడైతే ఆయన గురించి ఆయన జాతకం చెప్పమన్నట్టు చూద్దాం. జాతకం చెప్పడం అనేది ఏముండదు సార్. ఆ విషయాలు ఇండైరెక్ట్గా ఎక్కడో విని తెలుసుకొని అవి జాతకం లాగా చెప్పేసి వాళ్ళ జీవితాల్లో అది కరెక్ట్ అయ్యేసరికి నేనే చెప్పాను చూడు అని చెప్పి అనడం తప్ప నిజంగా ఎవరి జాతకము ఎవరు చెప్పడానికి లేదు సార్. భగవంతుడు రాస్తాడు జాతకం అని. రాత అనేది భగవంతుడు ఒకసారి రాశాడంటే ఖచ్చితంగా 100 అయినా 106 అయినా అది జరిగి తీరుతుంది. మీరు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నిజంగా జాతకం అని తెలిస్తే ఇలా రాబోతున్న కష్టాలు మూర్తి అన్న ఒక ఆయన వచ్చి తను ఇబ్బంది పెడతారని ముందే తెలిసిపోయేది కదా. 5 కోట్లు అడుగుతారని 5 కోట్లు అడుగుతారు. ఎంత అది చాలా, నేనైతే ఆ విషయానికి నేను ఒప్పుకోను సార్, చాలా తప్పు అది. మనం చేతగా ఒకళ్ళ మీద నిందలేసి అబద్ధాలన్నీ చెప్పి ఇప్పుడు అది ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అందుకని ఒక మాట మాట్లాడేటప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 4 గోడల మధ్య ఒక మాట మాట్లాడితే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు, ఏదో పొరపాటున అన్నాను అని. పబ్లిక్ కొన్ని లక్షల మంది చూసేటువంటి ఒక మీడియాలో నువ్వు మాట్లాడి 5 కోట్లు అడిగాడని చెప్పి మూర్తి గారి మీద నిందేయడం అనేది ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్ సార్. దట్ ఆ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా ఆయన ఫేస్ చేసి తీరుతాడు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి సైకాలజిస్టులు ఉంటారు, సైక్రటిస్టులు ఉంటారు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, లేదంటే బంధువులతో వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ కనిపెట్టి కొన్ని సోషల్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ అని లేకపోతే ఇటువంటి కూడా అది కొన్ని క్లబ్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకు వచ్చి ఇటువంటి వాళ్ళని ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కడైనా ఇలా దివ్యాంగులు ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్స్, ఇప్పుడు మనం ఉచితంగా మన కళ్ళు ఐ చెకప్ చేస్తాము, లేకపోతే టెస్ట్లు ఉచితంగా చేస్తాము, కన్సల్టేషన్ ఫ్రీ అని వస్తారు కదా, వాళ్ళు ఇలాంటి వాళ్ళకు కూడా
ఫ్రీగా చేస్తాము, ఫ్రీగా కన్సల్టేషన్ చేస్తాము, వాళ్ళు పరీక్షించి వాళ్ళ లెవెల్ ఏ లెవెల్లో ఉంది అంటే పిచ్చో ఏదైనా ఉంటది కదా, అది ఏ లెవెల్లో ఉంది, దీన్ని తగ్గడానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయని అలాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ కానీ ఎవరైనా ఉచితమైనటువంటి వైద్యం అందిస్తే అలాంటి పిల్లలు కొంతలో కనీసం ఒక 20% బాగుపడినా కూడా అలా 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 20 అలా అలా 100% అయిపోతుంది సార్. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ప్రజల్లో ఈ మూఢనమ్మకాలు తగ్గి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం కరెక్ట్ ఏంటి సొల్యూషన్ ఏంటి కనిపెట్టాలి తప్ప ఇటువంటి అంటే గొలుసులు వేసి కట్టడం ప్రార్థనతో దేవుడిని నమ్ముకోవచ్చు, కానీ దేవుడే వచ్చి ఆయన ఆజ్ఞతోనే వీళ్ళు బాగుపడతారు అనుకోవడం అది మూర్ఖత్వం అని చెప్పేసి మనోజ్ గారు మేడం అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటారు. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం సార్.